నేను ఈ మూవీ అయితే థియేటర్లోనే చూద్దామని అనుకున్నా, బట్ ఆ టైంలో కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఈ శ్రీ చిదంబరం గారి సినిమా అయితే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఆ మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. ఎందుకని డీటెయిలింగ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మన హీరోయిన్ సోలమాన్కి ఉన్న కంటి లోపం వల్ల ఊర్లో ఉన్న వాళ్ళందరూ చిదంబరం అని ఏడిపిస్తూ ఉంటారు. దీనివల్ల సోలమాన్కి విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బిల్డ్ అవుతుంది తనలో. దానివల్ల ఎవరితోనూ స్ట్రైట్ గా మాట్లాడలేడు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ అయిన లీలా సోలమాన్ లైఫ్ లోకి ఎలా వచ్చింది, లీలా లవ్ అండ్ సపోర్ట్ తో సోలమాన్ తన ప్రాబ్లమ్ ని పెద్ద డిఫెక్ట్ లా కాకుండా ఐడెంటిటీ కింద ఎలా మార్చుకున్నాడు అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ. రాజమండ్రి దగ్గర ఉండే విలేజ్ లొకేషన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఏదో మలయాళం మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది. అంత బాగా చూపించారు నేచర్ ని. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే కామెడీగా లవ్ స్టోరీతో సరదాగా వెళ్ళిపోతుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంటర్వ్యూల వరకు. కామెడీ అయితే పంచ్ డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. లవ్ స్టోరీ కూడా చాలా న్యాచురల్ గా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఓకే పర్లేదు అనే టైప్ లో ఉంటే, బట్ సెకండ్ హాఫ్ అయితే ఏదో ఉంది అన్నట్టుగా అనిపించింది. ప్రొసీడింగ్స్ అయితే ఏవీ పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించవు. ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్ లో. అంతేకాకుండా కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయినంతగా సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అవ్వలేదు. మూవీ కూడా చాలా లాగ్ అనిపిస్తుంది కొన్ని సీన్స్ లో. ఫస్ట్ హాఫ్ మూవీ అయితే పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కలేదు. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా హీరో అయితే ఎక్సలెంట్గా చేశారు యాక్టింగ్. ఎక్కడా ఫోర్స్డ్గా అనిపించలేదు, చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. వినడానికి అండ్ చూడడానికి కూడా సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్గా అనిపించింది అంతే. ఒకసారి ట్రై చేయొచ్చు. మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.